అందరికీ జై భీమ్. నేను రాయేష్ మహాసేన్ అండి. ఇక్కడ నేను కేరళలో ఉన్నాననే విషయం మీ అందరికీ తెలుసు. నిజానికి నేను కేరళ వచ్చింది ఇక్కడ తోమా గారు కట్టిన మొట్టమొదటి చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కేరళ రావడం జరిగింది. అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడికి వస్తానని అనుకున్నాను మనసులో. కానీ ఇంకా అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోవడం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాప మంచి మార్కులతో పాస్ అయింది అనే ఉద్దేశంతో మనం ఎలాగ అప్పుడు అనుకున్నాం కదా అని ఈ చర్చికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక అద్భుతాన్ని చూశానండి. అది మీకు కూడా చూపిద్దామని ఈ లైవ్ని నేను రికార్డ్ చేస్తున్నాను. రండి మీరు కూడా చూద్దరు. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇది తోమా గారు మొట్టమొదట కేరళలో కట్టారు ఈ చర్చ్ అని విన్నాను. నేను విన్నప్పుడు మొట్టమొదటి చర్చ్ కేరళలో ఉన్న చర్చిని నేను ఆ చర్చ్కి వస్తానని అనుకున్నాను అప్పుడు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా అద్భుతం అనిపించిందండి నాకైతే. ఎందుకంటే జనరల్గా భారతదేశానికి క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మిషనరీస్ వచ్చారు, మదర్ తెరెసా వచ్చింది, అప్పుడే ఇక్కడికి క్రిస్టియానిటీ వచ్చింది అనుకుని చాలామంది అనుకుంటున్నారు, చాలామంది విమర్శిస్తున్నారు కూడా ఇది బ్రిటిష్ వాళ్ళ మతం అని. కానీ బ్రిటిష్ వాళ్ళకి తెలియకముందే క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చిందనడానికి ఈరోజు ఈ చర్చ్ ఆధారం అండి. ఈ చర్చే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. ఎందుకంటే ఈ చర్చ్ మీరు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, మీరు ఎప్పుడు కట్టి ఉంటారు అని మీరు భావిస్తున్నారు. మీరు కామెంట్ చేయండి అవకాశం ఉంటే. 100 సంవత్సరాలు అయి ఉంటుందని మీరు భావిస్తున్నారా? 200 సంవత్సరాలు అయి ఉంటుందా? 300 సంవత్సరాలా? 500 సంవత్సరాలా? మీకు ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో దాని డేట్ కూడా చూపిస్తానండి. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చింది 1700-1800 సంవత్సరం మధ్యలో వచ్చారు. కానీ ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో మీకు చూపిస్తాను రండి. The first cross founded in India by Saint Thomas in AD 52 అంటే క్రీస్తు శకం 52వ సంవత్సరం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కట్టారట. 52వ సంవత్సరం అంటే యేసుప్రభు గారు సిలువ వేయబడి తిరిగి లేవబడిన తర్వాత 52 సంవత్సరాలకి తోమా గారు ఒక బోటు మీద ఆయన సముద్రం గుండా ముందు కేరళకి ఇక్కడికి వచ్చారటండి. ఆయన వచ్చి రావడంతో మొట్టమొదటి నిర్మాణం చేసిన చర్చ్ ఇది. అంటే ఇప్పటిదాకా మనకున్న చాలా అనుమానాలు ఏంటి, ఇది విదేశీ మతం, వేరే దేశం వాళ్ళు తీసుకొచ్చారు, పైగా మన బ్రిటిష్ వాళ్ళు శత్రువులు వాళ్ళు తీసుకొచ్చిన మతం ఇదని చెప్పి చాలామంది అపోహపడేవారండి. నేను లోపల ప్రేయర్ చేశాను. ఇప్పటి వరకు నా కోసం, నా కుటుంబం కోసం ప్రేయర్ చేశాను. మహాసేనలో అన్నదమ్ములు అందరి కోసం చేశాను. నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, నారా లోకేష్ గారి కోసం ప్రేయర్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి కోసం చేశాను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా చేశాను. అందరూ బాగుండాలండి. ఎందుకంటే అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలి. కానీ ఎవరికి అన్యాయం చేసుకోకుండా, ఎవరికి హాని తలపెట్టకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మాలాంటి వాళ్ళు చాలామంది కోరుకుంటారు. మీరు ఆ డేట్ చూసే ఉంటారు. లోపల 52వ సంవత్సరం. అది 1800 సంవత్సరం కాదు, 1700 సంవత్సరం కాదు, 1600 కాదు, 1000 సంవత్సరం కాదు, 500 సంవత్సరం కాదు. ఈ శకం మొదలుపెట్టిన వెంటనే, క్రీస్తు శకం మొదలైన తర్వాత 52వ సంవత్సరంలో గడిచారట. ఆ పైన ఆయన విగ్రహం కూడా పెట్టారండి, తోమా గారి విగ్రహం. ఆ పైన ఉంది చూడండి. చాలామందికి తెలియదు ఏంటంటే తోమా గారు అంటే యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో ఈయన ఒకడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఈయన కూడా ఆ 3.5 సంవత్సరాలు ఆయన సువార్తతో ఆయనతో పాటు తిరిగాడు. ఆయనతో పాటు తిరిగి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది 12 భాగాలకు వెళ్ళిపోయారు. 12 మంది శిష్యులు కూడా. అలా ఒక ఆయన తోమా గారు ఇలా ఇండియాకి వచ్చారనమాట అండి. అంటే యేసు ప్రభు గారితో తిరిగిన వ్యక్తి మొట్టమొదటగా భారతదేశానికి క్రిస్టియానిటీని పరిచయం చేశారు. యేసు ప్రభు ప్రేమను పరిచయం చేశారు. అంతే తప్ప ఇది వేరే దేశం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారనో లేకపోతే బియ్యం ఇస్తున్నారనో చాలామంది అపోహలో ఉన్నారండి. విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారనుకోండి. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను అనుకున్నాను ముందు, కానీ నేను నమ్మలేదు అప్పుడు. 52వ సంవత్సరంలోనే కట్టిన ఏముంటుంది చర్చ. 52 అంటే మీరు 1952, 1852 అనుకోకండి. ఓన్లీ 52 అంటే ఇంకా 100 సంవత్సరం కూడా కాదు. 52వ సంవత్సరం, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఇక్కడికి తోమా గారు వచ్చి ఇప్పుడు ఈ చర్చి నిర్మాణం చేశారటండి. చాలా బాగుంది చర్చి. ఇదంతా మీరు చూడండి, మంచిది. ఎందుకంటే దేవుడు ఒక్కరైనది అందరికీ తెలిసిన విషయమే. నేను ఏ దేవుడిని ప్రమోట్ చేయాలనో లేకపోతే ఏ దేవుడిని ఏదో మత ప్రచారం చేయాలనేది కాదు నా ఉద్దేశం. కానీ చాలామందిలో ఉన్న అపోహ పోగొట్టాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగిందండి. చర్చ్ చూడండి, ఇదంతా పాతకాలం నిర్మాణం. ఇది కేరళలో ఉందండి. కేరళ ఆ స్టైల్ ఏదైతే ఉందో ఇదంతా చెక్కతో నిర్మాణం చేశారు అప్పుడు. మెయిన్ చర్చ్ ఇదండి. ఇంకా కొన్ని రిపేర్లు చేస్తున్నారట. అప్పటి నుంచి కొన్ని పాడైపోతాయి కదా. దాదాపు ఈవేళ 2025 సంవత్సరం
దీనిలో ఒక 50 సంవత్సరాలు తీసేస్తే ఎంత అవుతుందో అంత వయసు ఉంది ఈ చర్చ్కి. అలా అక్కడ ఆ బోర్డు మీద, ఆ మెయిన్ గేట్ బోర్డు మీద కూడా చర్చ్ ఎప్పుడు కట్టారనే దాన్ని డేట్ వేసారండి. ఒకవేళ ఇక్కడ డేట్ ఏమైనా తప్పేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, ఏమయ్య ఇది 1800లో కట్టారు కదా, మీరు ఎందుకు 52వ సంవత్సరం డేట్ వేశారు అని పక్కన ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు కదండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు 2025లో కట్టి 1000 సంవత్సరాలు కట్టిన డేట్ వేసాను అనుకో, ఊరుకుంటారు చుట్టుపక్కల చూసిన వాళ్ళు. ఇది 52వ సంవత్సరాలు కట్టారటండి. అద్భుతం అండి. అసలు ఇలాంటి ప్లేస్లో నేను ఉండటం, ఈ ఉండే అవకాశం నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను నిజంగా. అందరూ బాగుండాలండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాగుండాలని ప్రే చేశానండి. పాలయూరు అనే ప్రాంతంలో ఉందండి ఈ చర్చ్. ఒకవేళ ఎవరన్నా ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు కానీ, లేకపోతే రావాలనుకున్న వాళ్ళు కానీ ఉండి వచ్చి చూస్తే మంచిది.